పైసల కోసం పసిపిల్లల్ని అమ్ముకుంటున్న ఘరానా లేడీ ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 శిశువులను రక్షించారు. విజయవాడ సితారా సెంటర్కు చెందిన బలగం సరోజిని ముఠా ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి శిశువులను తెచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సరోజినితో పాటు షేక్ ఫరీనా, సైదాబీ, కరుణశ్రీ, శిరీషను అరెస్ట్ చేసి వారి వద్ద 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన కిరణ్, అహ్మదాబాద్ వాసి అనిల్ సహకారంతో పసిపిల్లల్ని అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై, హైదరాబాద్, మేడిపల్లిలో కూడా సరోజినిపై గతంలో కేసులున్నట్లు వెల్లడించారు. ఆమెపై పీడీ యాక్ట్ పెడతామని తెలిపారు. ఈ 3 పిల్లలు అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు. బలగం సరోజిని అనే ఆమె 26 మంది పిల్లల్ని, అంతకుముందు 19 మంది పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి అక్రమంగా అమ్మింది. ఇప్పుడు ఇంకొక 7 మందిని ఇప్పుడు అమ్మింది. ఈమె హస్బెండ్ వచ్చేసి ఆటో ఫైనాన్స్ చేస్తాడు, నున్న ఏరియాలో ఉంటాడు. ఈమెకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని చూస్తున్నాం. శిరీష అండ్ కరుణ వీళ్ళిద్దరు కూడా ఈమె కజిన్స్. ఆ ఇద్దరు అదేవిధంగా ఈ షేక్ ఫరీనా, సైదాబీ అనే వాళ్ళని ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తూ ఉంది. ఈ 5 మెంబర్ గ్యాంగ్గా కనిపిస్తా ఉంది. వీళ్ళతో పాటు ప్రీతి కిరణ్, అదేవిధంగా అనిల్ అనే ఇద్దరు కూడా ఈ గ్యాంగ్ సభ్యులుగా కనిపిస్తున్నారు. సో మొత్తం మీద ఈ గ్యాంగ్లో 7 మెంబర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా 2.5 lakhsకి ఫిమేల్ చైల్డ్ని, అదేవిధంగా 4.5 lakhsకి మేల్ చైల్డ్ని కొని ఇక్కడ ఒక 50,000 1 lakh ఎక్స్ట్రా అడిషనల్గా వేసుకొని అమ్మేస్తుంటారు. 2024లో క్రైమ్లో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 7 మంది పిల్లల్ని చూశారు. అందుకే షీఈస్ ఫిట్ ఫర్ పీడీ యాక్ట్. ఆల్రెడీ ఒక 2 అఫెన్సెస్ చేసిన తర్వాత మళ్ళీ 3 అఫెన్స్ చేసింది. గత 10-15 days నుంచి ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జైలు రిలీజెస్ లిస్ట్, ఎవ్రీడే జైలు రిలీజెస్ లిస్ట్ అనేది తెస్తున్నాము. తెచ్చి సిసిఎస్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే క్రమంలోనే ఇటువంటి అఫెన్స్ కూడా ఇదే క్రమంలో బయటపడింది. అందులో భాగంగా ఈ యొక్క అఫెన్స్ అనేది మనకు బయటపడడం జరిగింది. ఢిల్లీలో, అహ్మదాబాద్ లో వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారా లేదంటే వీళ్ళు అక్కడ కొంటున్నారా అనేది అది ఇన్వెస్టిగేషన్ లో బయటపడాలి. అది వీళ్ళు అనిల్ అండ్ ప్రీతి కిరణ్ ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి తెలుస్తుంది.